ఆగు శారదా. ఎందుకొచ్చారు మేడం? ఇంకా మీ కోపం చల్లర్లేదా? మళ్ళీ తిట్టాలనొచ్చారా? నేనేం చేయాలనుకున్నా వాయిదాల పద్ధతిలో చేయను శారదా. ఒకేసారి చేస్తాను. మొన్న జరిగిన దాని గురించి మాట్లాడ్డానికి రాలేదు. నీ పర్సనల్ విషయం ఒకటి తెలుసుకోవాలనొచ్చాను. నా పర్సనల్ విషయమా? అవును, నీ కుటుంబం గురించి, ముఖ్యంగా నీ పిల్లల గురించి. పిల్లల గురించి ప్రత్యేకించెందుకు అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. ఇంతకు ముందే చెప్పాను కదా మేడం. నువ్వు చెప్పావు, కానీ నాకు క్లారిటీ రాలేదు. నువ్వు వెతుకుతున్న నీ పిల్లలు నీకు దొరికారా? మొదట్లో వాళ్ళు అనాథాశ్రమంలో ఉండేవారా? చెప్పు శారదా. ఎందుకు మేడం ఈ విషయం అడుగుతున్నారు? కారణం చెప్తే తప్ప డీటెయిల్స్ చెప్పవా? ఆహా, అలా కాదు మేడం. చిన్నప్పుడు వాళ్ళు అనాథాశ్రమంలోనే ఉన్నారు మేడం. నా దగ్గర ఏమన్నా దాచారా? అవును శాంభవి, దాచాను. శారద కూతుర్ల గురించి రామ్జీ ఎంక్వైరీ చేసి ఈ లిస్టు తీసుకొచ్చాడు. శాంభవి, నా మీద నీకు ప్రేమ ఎక్కువై అలా ఫీల్ అవుతున్నావు. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నీకు నేనున్నాను. ఏదేదో ఆలోచించి మనసు ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు నీ కూతుళ్ల కోసం వెతుకుతున్నావు కదా, ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు శారదా? ఏం చేస్తున్నారు? వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య వచ్చింది. ఒకవేళ తెలిస్తే ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండు. చెప్పు శారదా, ఏం ఆలోచిస్తున్నావు? ఈసారి కలిసినప్పుడు చెప్తాను మేడం. శారదా, శారదా ఆగు. శారదా, నీ పిల్లల డీటెయిల్స్ చెప్పు వెళ్ళు. శారదా! ఒకవేళ నా భర్త దగ్గరున్న అనాథాశ్రమం డీటెయిల్స్ శారద కూతుళ్ళవేనా? నీచుడా, నన్నే మోసం చేయాలని చూస్తావరా?
రే లడ్డు, జ్యోతి ఎలాగైనా నా డైరీ చదవాలరా. తన మీద నాకెంత ప్రేమ ఉందో జ్యోతికి తెలియాలి. నా ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలరా. సరే అన్న, నేనైతే దానికోసం ఏర్పాట్లు చేస్తాను. ఈ డైరీ మంచం కింద ఉందేంటి? జ్యోతి గారు ఈ డైరీ చదివారా లేదా? నాకు తెలిసి చదివే ఉంటుంది, కానీ బయటికి చెప్పలేదు. జ్యోతి, పంచభూతాల సాక్షిగా నీ మీద నా ప్రేమ నిజం. నా మనసంతా నువ్వే నిండున్నావన్నది కూడా నిజం. నిజమైన ప్రేమ కాబట్టే ఆ దేవుడు నా చేత నీ మెడలో తాళి కట్టించాడు. మన బంధం కలకాలం నిలబడాలని మన పెళ్లి జరిపించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అది తెలిసి కూడా నీ మనసు చంపుకొని నన్ను దూరం పెడుతున్నావు. నాతోనే ఉంటానన్ను మాటిస్తే ఏదో ఒక విధంగా నేను మా అమ్మని ఒప్పించి నిన్ను మా ఇంటికి తెచ్చుకోగలను. కానీ ఇప్పుడు చూడు, మా అమ్మ వారంలో శ్రావ్యతో నా పెళ్లి చేయాలని నిర్ణయించింది. ముహూర్తం కూడా పెట్టించింది.